ఒక్క క్షణం ఊహించుకోండి. ఈరోజు మీ జీవితంలో చివరి రోజు అని మీకు తెలిస్తే, మీ కుటుంబం ఏడుస్తుంది. మీ స్నేహితులు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మీరు ప్రేమించిన వాళ్ళు మీ జ్ఞాపకాలతో జీవిస్తారు. కానీ మీ ఫోన్, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్, మీ వాట్సాప్ చాట్లు, మీ జీమెయిల్, మీ యూట్యూబ్ ఛానల్ వాటికేమవుతుంది? మీరు ఈ ప్రపంచంలో లేకపోయినా అవి ఇంకా ఇంటర్నెట్‌లోనే జీవిస్తూనే ఉంటాయి. మరి అసలు వాటి భవిష్యత్తేంటి? ఈరోజు మనం ఒక కొత్త ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు మనుషులు తమ జ్ఞాపకాలను డైరీల్లో రాసుకునేవారు. కానీ ఇప్పుడు మన డైరీలు సోషల్ మీడియా అకౌంట్లుగా మారిపోయాయి. మన జీవితంలోని ప్రతి ప్రత్యక్ష క్షణాన్ని ఫోటోగా సేవ్ చేస్తున్నాం. ప్రతి భావోద్వేగాన్ని ఒక పోస్ట్‌గా మార్చుతున్నాం. ప్రతి అనుభూతిని ఒక వీడియోగా ప్రపంచంతో పంచుకుంటున్నాం. ఒక వ్యక్తి జీవిత కాలంలో వేలాది ఫోటోలు, లక్షల సందేశాలు, వందల వీడియోలు, వేల కామెంట్లు ఇంటర్నెట్‌లో శాశ్వతంగా నిలిచిపోతున్నాయి. ఒకరోజు ఈ ప్రపంచంలో లేకపోయినా మీ పుట్టినరోజు వస్తుంది. అప్పుడు మీ ఫేస్‌బుక్ అకౌంటు మీ స్నేహితులకు ఇలా నోటిఫికేషన్ పంపవచ్చు. టుడే ఈజ్ శ్రీనివాస్ బర్త్‌డే. ఆ నోటిఫికేషన్ చూసిన మీ స్నేహితుడు ఒక్కసారిగా ఆగిపోతాడు. మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. మీ పాత ఫోటోలు చూస్తాడు. మీ పాత పోస్ట్‌లు చదువుతాడు. మీరు రాసిన మాటలను మళ్ళీ చదువుతాడు. కొన్ని క్షణాలు నవ్వుతాడు. కొన్ని క్షణాలు ఏడుస్తాడు. ఎందుకంటే మీరు లేకపోయినా మీ డిజిటల్ జ్ఞాపకాలు మాత్రము ఇంకా జీవిస్తూనే ఉన్నాయి. కొన్ని కుటుంబాలు తమ ప్రియమైన వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్‌లను ఎప్పటికీ డిలీట్ చేయరు. వారికది ఒక అకౌంట్ కాదు. అది ఒక జ్ఞాపకాల ఇల్లు. వారు అప్పుడప్పుడు ఆ ప్రొఫైల్‌ను తెరుస్తారు. పాత ఫోటోలను చూస్తారు. పాత కామెంట్‌లను చదువుతారు. మళ్ళీ ఆ వ్యక్తితో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్, మీ క్రిప్టో వాలెట్, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయము, మీ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న ముఖ్యమైన ఫైల్‌లు, మీ జీమెయిల్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా వాటికి ఎవరు యజమాని అవుతారు? మీ కుటుంబానికి అవి ఎలా దొరుకుతాయి? నిజం చెప్పాలంటే చాలామంది ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించరు. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఒక కొత్త పదం ప్రాచుర్యం పొందుతుంది. అదే డిజిటల్ లెగసీ. మరి డిజిటల్ లెగసీ అంటే మీరు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మిగిలిపోయే మీ డిజిటల్ వారసత్వం. మనము సాధారణంగా వారసత్వం అంటే ఇల్లు, భూమి, బంగారం, డబ్బు ఇవే అనుకుంటాం. కానీ ఈ డిజిటల్ యుగంలో మీ జీమెయిల్ కూడా ఒక ఆస్తే, మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఆస్తే, మీ ఫోటోలు, మీ రచనలు, మీ ఆలోచనలు, మీ వీడియోలు ఇవన్నీ కూడా వారసత్వంలో భాగమే. అయితే భవిష్యత్తు ఇంకా ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. ఒక్కసారి ఊహించండి. మీ తాతగారు 10 ఏళ్ల క్రితమే చనిపోయారు. కానీ ఆయన పాత వీడియోలు, ఆడియోలు, మెసేజ్‌లు, రచనలు అన్నిటినీ ఒక కృత్రిమ మేధస్సు నేర్చుకుంటుంది. ఆ తర్వాత ఆ ఏఐ మీ తాతగారి గొంతుతో మీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. మీరు ప్రశ్న అడుగుతారు. అది మీ తాతగారి శైలిలో సమాధానం చెప్తుంది. అది ఒక అద్భుతమా? లేక భయంకరమైన విషయమా? భవిష్యత్తులో మనుషులు 2 జీవితాలు జీవించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఒకటి నిజ జీవితంలో, మరొకటి డిజిటల్ ప్రపంచంలో. శరీరం ఒకరోజు మట్టిలో కలిసిపోవచ్చు. కానీ ఫోటోలు మిగిలిపోతాయి, వీడియోలు మిగిలిపోతాయి, మెసేజ్‌లు మిగిలిపోతాయి. మన ఆలోచనలు, మన నవ్వులు, మన జ్ఞాపకాలు ఇంటర్నెట్‌లో ఎప్పటికీ తిరుగుతూనే ఉండవచ్చు. అందుకే ఈరోజు మీరే మీకు ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఈ ప్రపంచంలో లేకపోయిన తర్వాత నా డిజిటల్ జీవితానికి ఏమవ్వాలి అని. ఎందుకంటే మనిషి జీవితం ముగిసిపోవచ్చు. కానీ ఇంటర్నెట్‌లో అతని కథ ఇంకా చాలా కాలము కొనసాగుతూనే ఉండవచ్చు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.